Yes, all of you wait, Amma. Wait for 2 minutes. Just only 10 members are there. Just wait for 2 minutes. ఇంకా కాసేపట్లో మిగతా వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. జస్ట్ వెయిట్ ఫర్ 2 minutes. Yes. Is it displaying the screen? సింధు స్క్రీన్ వస్తుందా అమ్మా? Yes, sir. Okay. Right. So we'll discuss about that sec అండి. ఒకసారి చూద్దాము. Yes, just wait. Right. So now this is the sec paper amma. ఇది మనకు జనరల్ గా ఉండేది sec paper, right? అందరికి కూడా ఐడియా ఉంటది, రైట్? సెక్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎంపీసీఎస్ అమ్మా, మీకు మాత్రమే ఉంటుంది. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎంపీసీఎస్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం, 4th సెమిస్టర్ ఓన్లీ, రైట్? సో వన్ మోర్ థింగ్, ఓకే, బిఫోర్ స్టార్టింగ్ దట్, దానికంటే ముందు, సో ప్రాక్టికల్ టైం టేబుల్ వచ్చిందమ్మా. ఐ థింక్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో, సో సార్ విల్ సెండ్, రైట్? ఇంకా ప్రిపేర్ చేయలేదు, చేయనట్టున్నారు. సో విల్ గెట్ ఇట్. ఓకే, సో ఓన్లీ ఐ థింక్ యు ఆర్ నాట్ రిటన్ దట్ 3rd సెమిస్టర్ కదమ్మా, రాయలేదు కదా డేటా స్ట్రక్చర్స్. Is it completed that practical examination data structures? No, sir. No, sir. Right. So wait cheyandi. That should be in between 15th to, I think 15th to 22nd. So నిన్న వచ్చిన దాంట్లో కూడా మీది ఉంది కదా అక్కడ, రెగ్యులర్ 3rd sem and 5th practical examinations in between 15th to 22nd. So definitely గా ఉంటుంది. So you have to finish your records and come with viva, maybe viva కూడా ఉండొచ్చు, రైట్? కాబట్టి ఒకసారి ఆల్రెడీ యు ఆర్ రిటర్న్ ద థియరీ ఎగ్జామినేషన్ చదివింది కాబట్టి జస్ట్ బ్రీఫ్ గా వాట్ ఈజ్ వాట్, దట్స్ ఇట్. అదొకటి ప్రిపేర్ అయ్యారండి. ప్రదీప్ సార్ ఆల్రెడీ ఇచ్చింటాడు మీకు గైడెన్స్, కాబట్టి ప్రాబ్లం లేదు, రైట్? సో కమ్ విత్ రికార్డ్ ఆల్సో. రికార్డ్ కూడా ఇచ్చినట్టున్నాడు, వాట్సాప్ లో చెక్ చేశాను, నేను చూశాను. సో దట్ ప్రోగ్రామ్స్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ ద రికార్డ్ అండ్ ప్రిపేర్ సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ వైవా. అంటే బ్రీఫ్ గా ప్రిపేర్ అయ్యి రండి ముందు జాగ్రత్తగా. సో ఓకేనా, రైట్? ఎస్. నౌ ఎస్, కమ్ టు అవర్ సెక్ పేపర్కి వద్దామమ్మా ఒకసారి. సో ఇక్కడ యాక్చువల్గా ఏంటి అంటే, ఇట్ ఈస్ సెక్ పేపర్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్ 2. సో ఐ థింక్ యూ హ్యావ్ రిటర్న్ దట్ సెక్ పేపర్ ఇన్ 3rd సెమిస్టర్ పైథాన్ కదా, పైథాన్ రాశారు కదమ్మా. Yes, sir. అది పైథాన్ రాశారు లాస్ట్ సెమిస్టర్ లో, 3rd లో. 4th సెమిస్టర్ లో ఆపరేటింగ్ సిస్టమ్ 2 ఉందండి. సో యాక్చువల్గా, సో ఇఫ్ యూ నో ద కాన్సెప్ట్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ 1 సిలబస్, మీన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ద సెక్ పేపర్ దట్ ఐ థింక్ యూ విల్ హ్యావ్ ఇన్ 2nd సెమిస్టర్. సో సంథింగ్ 1st సెమిస్టర్ లో ఉందండి ఆపరేటింగ్ సిస్టమ్ 1. సో అది తీసుకున్నారు అనుకోండి, ఇట్ షుడ్ బి వెరీ ఈజీ. But you are not taken that. That you means the college was not taken that. మీరు అంటే మీరేం తీసుకోరు, ఇది కాలేజ్ విల్ డిసైడ్, రైట్?
సో కాబట్టి ఇక్కడ మనకి ఏమైంది అంటే మీరు ఆపరేటింగ్ సిస్టమ్ 1 మీకు వచ్చింటే it is very easy to understand that operating system 2. So this is the continuation of operating system 1 amma actually. Okay, so lekunna kuda we will try to understand. So already meeku idea unnadi. So how many answers you have to write in sec paper amma? Last semester lo enni rasharu? Enni answers rasharu? Enni questions icharu? 4 questions ichara? 4 ఇచ్చింటారు కదా పేపర్లో థియరీలో. ఇన్ పైథాన్ ఆల్రెడీ యూ హ్యావ్ రిటర్న్ ఇన్ థర్డ్ సెమిస్టర్ నా అమ్మ, పైథాన్ రాశారు కదా. సో ఇన్ థియరీ ఎగ్జామినేషన్ ఐ థింక్ 1.5 hour ఎగ్జామ్ ఇట్ ఈస్. సో 4 questions ఉంటాయి, 2 questions యూ హ్యావ్ టు రైట్ ఆన్సర్స్ ఫర్ 2 questions ఓన్లీ. ఇస్ ఇట్ రైట్? No, sir. ఏంటి ప్యాటర్న్? బికాస్ ఐఎమ్ నాట్ టేకెన్ ఇన్ థర్డ్ సెమిస్టర్, అది నాకు తెలియదు అందుకని. 2 short answers, 2 long answers, sir. 4 రాయాలనా దీంట్లో? 2 short and okay 2 long. So 4 questions you have to write the answers. 4 questions ka answers రాయాలి. So okay, same pattern for operating system 2 కూడా అమ్మా సేమ్ అదే ప్యాటర్న్ ఉంటుంది. బికాస్ ఐఎమ్ నాట్ టేకెన్ దట్ పైథాన్ కాబట్టి నాకు ఐడియా లేదు, చూస్తాను సిలబస్ లో. బట్ ప్యాటర్న్ మాత్రం మీకు సేమ్ మ్యూట్ రైట్. ఓకే, సేమ్ ప్యాటర్న్ ఉంటుంది, కొంచెం ప్రిపేర్ కండి షార్ట్ ఆన్సర్. సో అండ్ వన్ మోర్ థింగ్ యూ హ్యావ్ టు నో హియర్, అట్లీస్ట్ యూ హ్యావ్ టు రైట్ దట్ రిలేటెడ్ ఆన్సర్. సో మనం ఎగ్జాక్ట్ గా చదివింది ఒకవేళ రాలేదు అనుకోండి థియరీలో, బట్ డోంట్ లివ్ ఇట్, దాన్ని కరెక్ట్ గా అదే క్వశ్చన్ ఆన్సర్ రాకుండా అట్లీస్ట్ యూ హ్యావ్ టు నో ఎనీథింగ్ అబౌట్ దట్ రిలేటెడ్, యూ హ్యావ్ టు నో ఎనీథింగ్ అబౌట్ దట్ వర్డ్ ఆన్సర్. యూ కెన్ రైట్ ఇట్ దట్ ఇన్ ద క్వశ్చన్ లో మనకి ఏదైనా ఒక వర్డ్ ఆన్సర్ దొరికింది అనుకోండి, తెలుసు అనుకోండి, దట్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ ద ఎగ్జామ్. అది రాసేసేయండి అమ్మ, వదిలేయడం కంటే. సో సంథింగ్ ఈజ్ ద బెటర్ దెన్ నథింగ్ అన్నట్టుగా కనీసం కొంచెం అన్న రాయండి. దిస్ యూ హ్యావ్ టు ఫాలో ఓన్లీ ఇన్ సెక్ పేపర్, సెక్లని మాత్రమే అట్లా చేయండి అంతే, మిగతా దాంట్లో అట్లా చేయకండి. బట్ మిగతా దాంట్లో అయినా కూడా అంతేనండి, నార్మల్గా ఖాళీగా ఉండడం కంటే సంథింగ్ రాయడం బెస్ట్ కదా, అది దానికి రిలేటెడ్గా ఉన్న మ్యాటరే రైట్. సో ఒక్కోసారి మనకు లాంగ్ క్వశ్చన్ ఉంటుంది, యూ నో సమ్ కాన్సెప్ట్ ఓన్లీ, సమ్ కాన్సెప్ట్ అంటే సమ్ ఆన్సర్ ఓన్లీ, దట్ యూ హ్యావ్ టు రైట్ ఇట్ అంతే. కనీసం రాయండి, దాన్ని వదలకుండా, నాకు మొత్తం తెలియదు కదా అని వదలకుండా అట్లీస్ట్ రైట్ సంథింగ్ అబౌట్ దట్ రైట్. సో దట్ ఆల్సో యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్. సో ఈ సెట్ లో చూడండి, ఇన్ దిస్ సెక్, ఎస్ మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నారమ్మా. నేను ఇందాకనే మ్యూట్ చేశాను, ఎవరో జాయిన్ అయ్యారు మ్యూట్ చేసుకోరు, వాయిస్ అంతా డిస్టర్బెన్స్ వస్తుంది రైట్. ఎస్ ఓకే. కాబట్టి మనం ఆపరేటింగ్ సిస్టమ్ కూడా యూ హ్యావ్ ద టోటల్లీ 2 units ఆర్ దేర్ ఇన్ దిస్ వన్, 2 operating system 1 and 2 అండి. సో ఇన్ దిస్ ఫస్ట్ యూనిట్ వీ హ్యావ్ ద 4 chapters, but and second unit also we have 2 chapters. 1 chapter is enough. I was given only that 1 chapter notes, right? So Hari sir maybe will give that remaining second chapter also, right? So Hari sir kuda ivochu second chapter kuda chuddamandi. Otherwise it is this is enough for examinations, right? So next chapter 1, in unit 1 4 chapters are there now. So in these 4 chapters are first chapter is memory management, and the second chapter just wait and scroll down. Second chapter is I think second chapter is okay, virtual memory. About that, what is virtual memory, what are the concepts we have in this virtual memory, right? So third chapter is mass storage structure, so it means about that storage, right? Yes. Now ఎందుకంటే జూమ్ డిస్కనెక్ట్ అవుతుంది, ఆఫ్టర్ డిస్కనెక్టెడ్ యూ కెన్ రీజాయిన్ ఇమీడియట్లీ అమ్మ. సో ఇక్కడ మనకు మెసేజ్ వచ్చింది, దిస్ మీటింగ్ విల్ ఎండ్స్ ఇన్ 10 minutes. జస్ట్ నో వీ హ్యావ్ స్టార్టెడ్. బట్ ఈరోజు అంతా కూడా జూమ్లో కంప్లీట్గా 40 minutes క్లాసే రావడం లేదు. మార్నింగ్ ఇందాక కూడా ఫస్ట్ సెకండ్ సెమిస్టర్ వాళ్ళ క్లాస్ తీసుకుంటే 30 minutesకి క్లోజ్ అయిపోతుంది.
సో ఇప్పుడు క్లోజ్ అవుతుందండి, యూ కెన్ రీజాయిన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ డిస్కనెక్టెడ్, రైట్. కంప్లీట్ ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీజాయిన్ కండి అమ్మా. ఓకే, రైట్. ఎస్, నౌ లిజన్ ప్లీజ్. దట్ ఈస్ థర్డ్ చాప్టర్. ఫోర్త్ చాప్టర్ ఇస్ ఫైల్ సిస్టమ్. Okay, yes. 4 chapters are there in first unit. So second 2 units only, and we have only the 2 units. So second one is the file system continuation of first unit, right? File system and second unit of first chapter is also same, but some concepts are there in first unit, some other concepts are there in second unit. Yes, so that is one thing, and so ఇది జనరల్ గా మనకు సిలబస్ అండి, రైట్. దిస్ ఈజ్ ఎనఫ్, ఐ థింక్. సో దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ దిస్ సెక్ పేపర్. ఈ సెక్ పేపర్కి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మిగతాది అంతా కూడా మనం, సో యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మెయిన్లీ థియరీ ఎగ్జామ్ కదా. సో మిగతా రిమైనింగ్ పేపర్స్ ఉన్నాయి, దీని మీద కూడా ఉండాలండి. ఇట్ ఈస్ ఆల్సో వెరీ యూస్ఫుల్. బట్ ఒక్క ఆపరేటింగ్ సిస్టమ్ 1 చదివింటే కొంచెం అడ్వాంటేజ్ అయ్యేది, కొంచెం ఈజీ కూడా అవుతుంది. మన ఆపరేటింగ్ సిస్టమ్ 2 చదవలేదండి, కాబట్టి 1 చదవలేదు, 2కి వచ్చేసినాం మనం డైరెక్ట్గా, రైట్. సో కొంచెం ట్రై చేయండి అంటాడు. ఆల్రెడీ వీ నో దట్ మెమరీ మేనేజ్మెంట్ అమ్మా. నేను బ్రీఫ్గా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ బ్రీఫ్. సో వాట్ ఈస్ దట్ మెమరీ మేనేజ్మెంట్ అండి? మెమరీ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే నార్మల్గా ఆల్రెడీ మనకు తెలుసు. సో మెమరీ ఈజ్ నథింగ్ బట్, వాట్ ఈస్ దట్ మెమరీ అంటే ఏం చెప్తామండి? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ స్టోరేజ్ కదా. సో కంప్యూటర్ memory can be defined as a collection of some data represented in the binary format, right? So it's nothing but a storage. So in this storage or in the storage devices, the data is in the form of binary only, and it stores binary format data only in the memory, in computer memory system, right? So computer lo kuda manam save chestam kadandi, సేవ్ చేస్తే ఇమ్మీడియట్లీ ఇట్ స్టోర్స్ ఆన్ మెమరీ అంటుంటా. సో మెమరీలో వాట్ ఫార్మాట్ ద డేటా ఈజ్ స్టోర్డ్ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్, బైనరీ ఫార్మాట్ అండి. సో బైనరీ అంటే మీనింగ్ ఏంటండి? సో 2 digits, దట్ ఈస్ ఎదర్ 0 or 1 ఆర్ కాల్డ్ ఆర్ బైనరీ అంటాం. సో ఇన్ దట్ ఫార్మాట్ ఓన్లీ ద డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ మెమరీ అండి, రైట్. సో మెమరీ లోపల డేటా అంతా కూడా బైనరీ ఫార్మాట్లో ఉంటుంది. ఎస్, on the basis of various functions, memory can be classified into various categories. అంటే ఫంక్షన్ బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఆర్ దేర్ మెమరీ. మనకు కూడా ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ప్రైమరీ మెమరీ కానీ సెకండరీ మెమరీ అంటాం. ప్రైమరీ మెమరీలో వాట్ ఆర్ దట్ ప్రైమరీ మెమరీ డివైజెస్? ఆల్రెడీ ఐ థింక్ యూ హ్యావ్ స్టడీడ్ ఇన్ ఫస్ట్ సెమిస్టర్ చదివింటాం మనం బేసిక్స్లో, ఫస్ట్ యూనిట్లో. సో ర్యామ్ అండ్ రోమ్ అంటుంటాం. సెకండరీ మెమరీ డివైజెస్ వచ్చేసరికి హార్డ్ డిస్క్ మెయిన్లీ, like pen drive, CD drive, like other devices are there. Secondary memory చాలా ఉంటాయి మనకు, CDs ఇవన్నీ secondary memory అంటారు. అంటే based on the function we have the several types of memories. అంటే the memories can be classified into various categories. That various categories are based on that function, right? So a computer device that is capable to store any information or data temporarily or permanently is called storage device. Already you know that. I think no need to explain about this storage device. Storage device అంటే ఏంటండి? స్టోర్ చేసుకునే దాన్ని స్టోరేజ్ డివైస్ అంటారు. అంటే ఏ కాంపోనెంట్ విచ్ క్యాన్ బి యూజ్డ్ టు స్టోర్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ కాల్డ్ as storage. So in that storage devices the data may be stored temporarily or permanently also. It means some memory devices will store temporarily, but some other memory devices will store the data permanently also. సో ఐ విల్ గివ్ దట్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం మనం. ర్యామ్, రోమ్ ఉన్నాం ప్రైమరీ కదా. ర్యామ్ ఈస్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, రోమ్ ఈస్ ఏమంటామండి? రీడ్ ఓన్లీ మెమరీ. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఈస్ ద డివైస్ కదా, స్టోరేజ్. ఇట్ స్టోర్స్ ద డేటా టెంపరీ ఉంది, టెంపరీగా ఉంటుందండి. సో ఇఫ్ పవర్ ఈస్ గాన్ ద డేటా ఈస్ నాట్ అగైన్ గెట్ బ్యాక్. సో దట్ ఈస్ ర్యామ్. అది ర్యామ్లో ఒకసారి మనం వర్క్ చేస్తున్నాం. సో వేర్ ఇట్ స్టోర్స్ వెన్ యూఆర్ వర్కింగ్ ఆన్ ద సిస్టమ్ అంటే టెంపరీ ఆన్ ద ర్యామ్ మీద ఉంటుంది. అది ర్యామ్ మీద మనం వర్క్ చేస్తున్నాం, టక్ మన కరెంట్ పోయింది అనుకోండి, మళ్ళీ కరెంట్ ఆన్ చేయండి. సో ఆ డేటా ఉంటుందో చెక్ చేసుకోండి, ఇట్ ఈస్ నాట్ దేర్ బికాస్ ఆఫ్ దట్ ఈస్ టెంపరీ రిసైడ్స్ ఆన్ ర్యామ్ ఓన్లీ. సో ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ద ఆప్షన్ సేవ్, then immediately that is transferred into the secondary memory device.
సెకండరీ మెమరీ డివైస్కి వెళ్ళిపోతుంది. సేవ్ అంటే సేవ్ అనలేదనుకోండి, డేటా ఈస్ నాట్ entered into the secondary memory device, కదా. So secondary memory device, when it is entered into that secondary memory device, so in that data will be stored permanent గా స్టోర్ అయిపోయి ఉంటుంది. సో దానికంటే ముందు ప్రైమరీలో రెండు అన్నాం కదా, ర్యామ్ రోమ్ అన్నాం. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, టెంపరీ. రోమ్ అనేది ఇంకోటి ఉంటుంది, దట్ ఈస్ రీడ్ ఓన్లీ మెమరీ. ఇట్ ఈస్ పర్మనెంట్ మెమరీ డివైసెస్. సో దట్ ర్యామ్ is the temporarily device, storage device. ROM is the permanent memory storage device. Both are memory storage devices. But what is that in the APM? So we have the, based on the functions, based on the categories, different types of based on the functions, we have the different types of categories of storage అన్న అట్లాగా. కాబట్టి కొన్ని టెంపరీ ఉంటాయి, పర్మనెంట్ కూడా ఉంటాయి, రైట్. సో ఇప్పుడు మనకు తెలిసినవే రెండు ఉన్నాయి ప్రైమరీలో. ర్యామ్ అనేది టెంపరీ, రోమ్ అనేది పర్మనెంట్. వన్స్ యూఆర్ రిటర్న్ ఎనీథింగ్, ఇట్ ఈస్ నాట్ మాడిఫైడ్ అన్నాం. రోమ్లో ఒక్కసారి మనం అందులోకి పంపించినామంటే మాడిఫై చేయలేము, పర్మనెంట్గా ఉండిపోతుంది డేటా. ర్యామ్లో రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు. ఐ థింక్ నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్, మీకు తెలుసా అంతా కూడా, రైట్. సో నెక్స్ట్, హౌ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ఏ కంప్యూటర్లో ఎట్లా స్టోర్ అవుతుంది ఇందాక అన్నాం మనం. సో డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ద కంప్యూటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ అన్నాం కదా. ఎట్లా ఉంటుందండి కంప్యూటర్లో మెమరీ లోపల డేటా అనేది జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్లో ఉంటుంది కదా. సో జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్లో హౌ ఇట్ స్టోర్స్, సీ హియర్ వన్ డయాగ్రామ్ లైక్ దిస్. అండ్ వన్ మోర్ థింగ్ హియర్, మనకి ఇక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి, ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో జీరోస్ అండ్ వన్స్ ఆర్ కాల్డ్ ఆర్ ద బిట్స్. సో హౌ మెనీ బిట్స్ ఆర్ ఈక్వల్ టు 1 byte అండి? 8 bits అంటే 1 byte కదా. 1 byte ఈక్వల్ టు మెనీ బిట్స్? 8 bits అన్న. సో చూడండి, లైక్ దిస్ ద డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ద మెమరీ, బిట్స్ ఫార్మాట్లో ఉంటుందండి, రైట్. సో 1 ఈజ్ కాల్డ్ యాజ్ మెమరీ బ్లాక్. ఒక్కొక్క సెల్ను 1 block అంటాం, రైట్. సో దిస్ మీన్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రోగ్రామ్ లైన్ రిటర్న్ యాజ్ int alpha is equal 10 అని రాసినాం. ఆల్ఫా అనకుండా ఏ అన్నాం అనుకుందాం, int a అనుకుందాం. సపోజ్ ఆల్ఫా ఈజ్ ద వేరియబుల్, కానీ మనం జనరల్గా ఏ అని తీసుకుంటుంటాం. int a అనుకుందాం అది. సో ఏ ఈజ్ ఈక్వల్, సపోజ్ యూఆర్ టేకింగ్ ద వాల్యూ 10 అని తీసుకున్నాము. మెమరీలోకి వెళ్ళిపోతుంది కదా 10. 10 అనేది యాక్చువల్గా ఇట్ ఈస్ నాట్ ద బైనరీ. సార్ 10 ఉంది కదా, జీరోస్ అండ్ వన్స్ కాదు. 10 అంటే అది నార్మల్ మన మ్యాథమెటిక్స్ న్యాచురల్ నెంబర్ అనుకుందాం. మెమరీలోకి పోవాలి. మెమరీలోకి పోవాలంటే ఏం చేయాలి? 10కి ఈక్వలెంట్ బైనరీ నెంబర్ ఈస్ 1010. సో యూ కెన్ డివైడ్ ద 10 with 2 అండి. 10 2తో డివైడెడ్ బై చేయండి. 2 5 2 5 10, రిమైండర్ 0. మళ్ళీ 5ని 2తో చేయండి. ఆల్రెడీ మీరు ఐ థింక్ ఆల్ ఆర్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్, మనకు బైనరీ కన్వర్షన్ తెలుసు, డెసిమల్ టు బైనరీ కన్వర్షన్, రైట్. సో ఆల్రెడీ యూ నో దట్ నా. సో ఎట్లా చేస్తామండి, నేను చూపించాలన్నా, ఐ విల్ షో ఇట్. ఎస్, ఓకే. సో డిస్కనెక్ట్ అయిపోతుంది, మళ్ళీ రీజాయిన్ కండి అమ్మ, ఒక 10 minutes ఓన్లీ, రైట్. సో ఆఫ్టర్ దట్ యూ కెన్ రీజాయిన్ within 1 minute ఇట్ విల్ డిస్కనెక్ట్ అయిపోతుంది 1 minute మళ్ళీ రీజాయిన్ కానీ, రైట్. సో వినండి, ఇక్కడ నార్మల్గా చూపిస్తాను నేను, ఐ విల్ షో దట్. సో హౌ టు కన్వర్ట్ ద డెసిమల్ నెంబర్ ఇంటూ బైనరీ అండి. సో నార్మల్గా మనకంతా కూడా ఐడియా ఉంటుంది, డెసిమల్ నెంబర్ నాకు బైనరీకి ఎట్లా కన్వర్షన్ చేయాలి, రైట్. సో నంబర్ సిస్టమ్ ఇస్ that I will show it. చూడండి, see here, 1 minute, become first, right. Wait. సో నెట్వర్క్ ఇస్ స్లో, 1 minute అండి, వెయిట్ చేయండి, చాలా స్లో వస్తుంది. It's loading.